మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మీ కాళ్ళ దగ్గర వాలిపోతుంది. డబ్బుంటే మీకు నచ్చిన జీవితాన్ని అనుభవించే ఛాన్స్ కొట్టేసినట్టే. డబ్బుతో ఈ లోకంలో దొరకందేముంది చెప్పండి? ఇవి కేవలం మాటలు కాదు, సామాన్య మధ్యతరగతి యువతకు వేసే ఆశ అనే ఎర. ముఖ్యంగా అమాయకపు సామాన్య మధ్యతరగతి యువతను ఉచ్చులోకి లాగటానికి బెట్టింగ్ మాఫియా విసిరే రంగురంగుల వల. ఉదయం లేచింది మొదలు సోషల్ మీడియాలో పైరసీ సైట్లలో కనిపించే ఈ ప్రకటనల వెనక ఉన్నది లక్ష్మీదేవి కాదు, మీ జీవితాలను ఆశతో నింపి చివరకు అప్పుల ఊబిలోకి నెట్టే ఒక భయంకరమైన రాక్షసి. ఈ ఈజీ మనీ మాయలో పడి జీవితం నాశనం చేసుకుంటున్న వారికి తెలియని చేదు నిజం ఒకటుంది. బెట్టింగ్ రాజాలు సంపాదించినంత కాలం వాళ్ళు హీరోల ఇమేజ్తో విర్రవీగుతారు. అదే స్థాయిలో అకస్మాత్తుగా జీవితం అనే సుడిగాలిలో పడి కొట్టుకుపోతారు. వాళ్ళ జీవితాలు నాశనం కావడమే కాకుండా కుటుంబాలను కూడా రోడ్డు మీదకు లాగుతారు. అసలు ఈ బెట్టింగ్ యాప్లో ఉన్న గేమ్ ఆఫ్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం చూసే పైరసీ సినిమాల్లో బెట్టింగ్ ప్రకటనలు క్షణాల్లో డబ్బు సంపాదించే మార్గం ఇదేనని టెంప్ట్ చేస్తాయి. డబ్బు సంపాదించటం చాలా ఈజీ అని మురిపిస్తాయి. ఇంటిల్లిపాది కష్టపడి సంపాదించిన సొమ్ములన్నీ వీధిలో పడేసే స్థాయికి మన తెలివిని దిగజారుస్తాయి. యువత ఆశనే ఎరకు చిక్కుకోవడమే వాడికి కావాలి. వీళ్ల బలహీనతలే వాళ్ల బలాలు. ఇక్కడ కష్టపడకుండా డబ్బు సంపాదించటం అనే ఆలోచనే మనిషి పతనానికి కారణమవుతుంది. దురాశ ఆట ఆడే వ్యక్తిని కాదు, తన కుటుంబాన్ని వీధిలో నిలబెడుతోంది, పిల్లలను అనాథలను చేస్తోంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ యజమానులు మీరనుకుంటున్నట్టు మన గల్లీలోనో ఢిల్లీలోనో ఉండరు. ఈ బెట్టింగ్ యాప్ల యజమానులు మీకు అందనంత దూరంలో, వేల కిలోమీటర్ల ఆవల దుబాయ్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో మన చట్టానికి అందనంత ఎత్తులో ఉంటారు. మీకు జరిగిన మోసాన్ని అడగటానికి దగ్గరలో ఎవ్వరూ ఉండరు. మన చట్టాలు వాళ్ళని తాకలేవు, వాళ్లను పోలీసులు కూడా ఏమీ చేయలేరు. మహాదేవ్ వంటి యాప్స్ సామ్రాజ్యాన్ని సృష్టించింది ఎవరో తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు జ్యూస్ షాప్ నడిపిన సామాన్యులు నేడు విదేశాల్లో కార్పొరేట్ కంపెనీల సీఈఓలుగా దర్జాగా బతుకుతూ ఇండియాలోని యువత బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. అక్కడి నుండి వాళ్ళు నడిపే రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కితే ఇక్కడ సామాన్యుడి జేబు ఖాళీ అవుతుంది. వాళ్లకు ఎలా ఆడాలో తెలీదు, ఎలా ఓడించాలో తెలుసు. ఆట ఆడే వాళ్ల పాకెట్స్ ఎలా ఖాళీ చేయించాలో వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. లక్షలాది మంది సామాన్యులు వాళ్ల ఉచ్చులో పడి ఆశ అనే ఎరకు బలైపోతున్నారు. బెట్టింగ్ గేమ్లో స్కిల్స్ చాలా అవసరమని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఇది అదృష్టం అనుకుంటారు. ఇది అదృష్టం కాదు, స్కిల్ అంతకంటే కాదు, అదొక అల్గారిథం. బెట్టింగ్ యాప్ల్లోని అల్గారిథమ్స్ ఎప్పుడూ ఆ యాప్ లేదా కంపెనీకి లాభం వచ్చేలా రూపొందించబడతాయి. దీనిని హౌస్ ఎడ్జ్ అంటారు. దీని అర్థం మీరు ఎక్కువ కాలం ఆడితే గణాంకాల ప్రకారం మీరు డబ్బు పోగొట్టుకుంటారు. బెట్టింగ్ సంస్థల లాభం పొందేలా దీర్ఘకాలికంగా అవి సెట్ చేయబడి ఉంటాయి. ఆటగాళ్లు గెలవబోయి ఓడిపోయినట్టు చూపించి రెచ్చగొడుతుంది. దీంతో వాళ్ళు మళ్లీ ఆడటానికి సిద్ధపడతారు. అంతేకాదు, వాడి ఆశకు ఎరవేయడానికి అప్పుడప్పుడు చిన్న గెలుపులు ఇవ్వడం ద్వారా ఆటగాడు తాను గెలవగలననే భ్రమలో పడి పెద్ద మొత్తంలో పందెం కడతాడు. ఆటగాళ్లను ఆ స్థాయి వరకు తీసుకొచ్చి మొత్తం ఒకేసారి దోచేస్తుంది. అక్కడితో లైఫ్ అవుట్. ఇదంతా సాఫ్ట్వేర్ అల్గారిథం మాయాజాలం. బెట్టింగ్ యాప్లలో ఆట ఆడే చాలా మంది బెట్టింగ్ అంటే అదృష్టం అనుకుంటారు. కానీ అది పచ్చి అబద్ధం. ఇదొక ప్రీఫిక్స్డ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మీరు యాప్ డౌన్లోడ్ చేసిన కొత్తలో మిమ్మల్ని అలవాటు చేయడానికి ఆ యాప్ కావాలనే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆ గెలుపిచ్చే కిక్ మత్తుమందు కంటే చాలా ప్రమాదం. ఎప్పుడైతే మీరు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం మొదలు పెడతారో అప్పుడు యాప్ వెనక ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన పని మొదలు పెడుతుంది. మీరు ఎంత తెలివిగా ఆడినా చివరికి గెలిచేది మీరు కాదు, ఆ సాఫ్ట్వేర్ రాసిన యజమాని మాత్రమే. దీన్నే క్యాసినో భాషలో ది హౌస్ ఆల్వేస్ విన్స్ అంటారు. అంటే ఆట ఆడేవాడి కన్నా ఆడించేవాడే గెలుస్తాడు. బెట్టింగ్ యాప్ల మోసానికి విశ్వసనీయత కల్పించడానికి మాఫియా ఎంచుకున్న ఆయుధం మన సినీ తారలు.
మనం ఆరాధించే హీరోలు, సామాజిక స్పృహ ఉందని చెప్పుకునే నటులు స్క్రీన్ మీదకొచ్చి నేను ఆడుతున్నాను మీరు ఆడండి అని చెప్తుంటే సామాన్యులు గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ నటులకు తెలుసు అది జూదమని, కానీ కోట్ల రూపాయల పారితోషికం వారి కళ్లను కప్పేస్తోంది. ఇది ఆర్థిక ప్రమాదంతో కూడుకున్నది అని చిన్న అక్షరాలతో కింద వేసి పైన మాత్రం బుర్ర పెట్టి ఆడు కోట్లు గెలుచుకో అని చెప్పడం యువతను తప్పుదోవ పట్టించే పక్కా కార్పొరేట్ కుట్ర. మీరు బెట్టింగ్ యాప్లో డబ్బులు వేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? ఇది బినామీ ఖాతాల మాయాజాలం. ఆ డబ్బు నేరుగా కంపెనీ ఖాతాల్లోకి వెళ్ళదు. ఎవరో మీకు తెలియని రాము, సోము, కిరణ్ స్టోర్స్ ఇలా ఎవరివో వ్యక్తిగత ఖాతాలకు వెళ్తుంది. ఇక్కడే ఉంది అసలు కిటుకు. వీళ్ళంతా మ్యూల్స్ అంటే బినామీలు. పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంచెం కమిషన్ ఇచ్చి వాళ్ల బ్యాంక్ ఖాతాలను ఈ మాఫియా అద్దెకు తీసుకుంటుంది. పోలీసులకు పట్టుబడితే దొరికేది ఈ అమాయకపు ఖాతాదారులే తప్ప అసలు మాఫియా డాన్లు కాదు. ఈ డబ్బు హవాలా మార్గంలో క్షణాల్లో దేశాలు దాటిపోతుంది. పైరసీ వల్ల ఇండస్ట్రీ ఎంత నష్టపోతుందనే అంశాన్ని పక్కన పెడితే ఆ పైరసీ సినిమాలను చూసే సామాన్యులు, మధ్యతరగతి యువత మాత్రం దారుణంగా మోసపోతోంది. ఆ బెట్టింగ్ యాప్ల యజమానుల మోసాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీ పైరసీ వల్ల నష్టపోతున్నామని గగ్గోలు పెడుతోంది. కానీ ఆ పైరసీ సైట్లను బతికించేదే మాత్రం బెట్టింగ్ మాఫియా అని ఎందుకు గుర్తించదు? గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు బెట్టింగ్ యాడ్స్ను నిషేధించాయి. అందుకే ఈ మాఫియా పైరసీ సైట్లను ఎంచుకుంది. ఫ్రీగా సినిమా చూస్తున్నాం కదా అని ఆనందపడే యువతకు స్క్రీన్ నిండా బెట్టింగ్ యాడ్స్ చూపించి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పైరసీ సైట్ నడిపేవాడికి డబ్బొస్తుంది, యాప్ వాడికి కస్టమర్ దొరుకుతాడు. నష్టపోయేది మాత్రం సినిమా చూస్తున్న వాళ్లే. పైరసీతో చీకటి సామ్రాజ్యం ఒప్పందం చేసుకొని సామాన్య మధ్యతరగతి యువతకు ఎరవేసి పతనం చేస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల కేవలం సినీ స్టార్లే కాదు, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ పాపంలో భాగస్వాములే. నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, బోనస్ వస్తుంది అని చెప్పే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ పరోక్షంగా బెట్టింగ్ యాప్ల యజమానులకు ఒక ఏజెంట్లా మారుతున్నాడు. మీ దగ్గర నుండి వచ్చే ప్రతి రూపాయిలో వారికి కమిషన్ అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ జేబు ఖాళీ చేసి వాళ్ళు కార్లు, బంగళాలు కొనుక్కుంటున్నారు. మీరేమో అప్పుల పాలై వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కుళ్ళుకుంటున్నారు, లేదా అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏది వాస్తవమో గుర్తించకపోతే నీతో పాటు నువ్వు ప్రేమించే కుటుంబాన్ని కోల్పోతావనే సత్యం గుర్తించాల్సింది నువ్వే. చట్టంలో ఉన్న లొసుగులే బెట్టింగ్ యాప్ యజమానులకు రక్షగా నిలబడుతున్నాయి. ప్రభుత్వాలు వీటిని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాయి? మన చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. నైపుణ్యంతో ఆడే ఆట గేమ్ ఆఫ్ స్కిల్ కి, జూదం గేమ్ ఆఫ్ ఛాన్స్ కి మధ్య ఉన్న సన్నని గీతను ఈ కంపెనీల లాయర్లు వాడుకుంటున్నారు. క్రికెట్లో టీం సెలెక్ట్ చేయడం స్కిల్ అని కోర్టుల్లో వాదించి లైసెన్సులు తెచ్చుకుంటున్నారు. కానీ లోపల జరిగేది మాత్రం పక్కా గ్యాంబ్లింగ్. ఈ లీగల్ గేమ్ ఆడుతూనే వారు ప్రభుత్వాలకు పన్నులు కడుతూ తమ బ్లాక్ వ్యాపారాన్ని వైట్ చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ వ్యసనం డ్రగ్స్ కంటే ప్రమాదకరమంటున్నారు న్యాయ నిపుణులు. ఈ వ్యసనం జూదరుల జీవితాలతో పాటు వాళ్ల కుటుంబాలను కోలుకోలేని విషాదాలకు గురిచేస్తున్నాయి. మొదట 500 రూపాయలతో మొదలై లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోతున్నారు జూదరులు. ఇది చాలక ఆన్లైన్ లోన్ యాప్స్లో అప్పులు చేయడం, అది తీర్చలేక పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ రోజు పేపర్లలో చూస్తున్న వార్తలే. కానీ నాకు జరగదులే అనే అతి విశ్వాసమే ప్రతి ఒక్కరిని ముంచేస్తోంది. ఒక్కసారి ఈ ఊబిలో కాలు పెడితే అది మనల్ని పాతాళానికి లాగేసే వరకు వదలదు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, తల్లుల పుస్తెలు తాకట్టులోకి వెళ్తున్నాయి, కుటుంబాలే వీధిన పడుతున్నాయి. చివరికి ఈ యాప్ల నుండి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా చిక్కుకున్నారనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. బెట్టింగ్ అనేది యువతకు ఒక డ్రగ్లా వ్యసనంగా మారింది. ఈజీ మనీతో జల్సాలు చేసుకుంటూ బంగారం లాంటి భవిష్యత్తును, కుటుంబాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు 10 రూపాయల జ్యూస్ అమ్మడానికి కస్టమర్ల కోసం ఎదురు చూసిన వ్యక్తి ఈరోజు 200 కోట్లు పెట్టి పెళ్లి చేసే స్థాయికి ఎలా వెళ్ళాడు? ఆ డబ్బు ఎవరిది? మీలాంటి అమాయకులది కాదా?
బెట్టింగ్ యాప్లను సృష్టించి పేదవాళ్లను మరింత పేదవాళ్లను చేసే దుర్మార్గానికి పాల్పడింది మరికొంతమంది పేదవాళ్ళని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఎవరి మీద ఎవరికి జాలి దయ ఉండదు. వాడు విలాసంగా బతకడానికి ఎవరినైనా ఎరేస్తాడు. నువ్వు ఎరవుతావో సొరవుతావో నిర్ణయించుకోవాల్సింది నీ తెలివైన నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఎరకు నోరు తెరిచిన చేపలే గాలానికి చిక్కుకుంటాయనే సత్యం బోధపడాలి. ఎరకు ఆశపడని చేప ఎప్పటికీ వేటగాడి వలలో పడదనే ధర్మం తెలుసుంటే మీరు వేటగాళ్ల వేటకు బలెవ్వరు. అసలు వేటగాళ్ళు మన సమాజంలో ఎలా పుట్టుకొస్తారో ఇప్పుడు చూద్దాం. మహాదేవ్ ఆన్లైన్ బుకింగ్ బెట్టింగ్ యాప్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారులు ఇద్దరు. వాళ్లే సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్. వీళ్ళిద్దరిలో ఒకడైన సౌరభ్ చంద్రకర్ జ్యూస్ వాలా టు బెట్టింగ్ డాన్గా ఎదిగాడు. గతంలో ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నగరానికి చెందినవాడు. కొన్నేళ్ల క్రితం వరకు భిలాయ్లోని నెహ్రూ నగర్లో మహాదేవ్ జ్యూస్ సెంటర్ పేరుతో ఒక చిన్న జ్యూస్ షాప్ నడుపుకునేవాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి బెట్టింగ్ పిచ్చి ఉండేది. జ్యూస్ షాప్ ద్వారా వచ్చిన డబ్బును స్థానికంగా జరిగే క్రికెట్ బెట్టింగుల్లో పెట్టేవాడు. అలా చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. ఆడేవాడెప్పుడూ ఓడిపోతాడు, ఆడించేవాడే గెలుస్తాడు అనే సూత్రాన్ని బలంగా నమ్మాడు. జ్యూస్ షాప్లో తనకున్న పరిచయాలతో చిన్నగా బుకీ అవతారం ఎత్తాడు. ఇతనికి రవి ఉప్పల్ అనేవాడు తోడయ్యాడు. ఇతనిది టెక్నికల్ మైండ్. గతంలో ఇతను కూడా భిలాయ్ నగరానికి చెందినవాడు. సౌరభ్ చంద్రకర్ స్నేహితుడు. వృత్తిరీత్యా ఇతను ఒక ఇంజనీర్. మొదట్లో స్థానికంగా టైర్ల వ్యాపారం, చిన్నపాటి కాంట్రాక్టులు చేసేవాడు. సౌరభ్కి బెట్టింగ్లో మెలకువలు తెలిస్తే రవి ఉప్పల్కి టెక్నాలజీ, మార్కెటింగ్ మీద పట్టు ఉంది. ఇద్దరూ కలిసి స్థానిక పోలీసుల భయంతో 2019లో దుబాయ్ పారిపోయారు. అక్కడే బెట్టింగ్ యాప్ దందాకు పునాది వేశారు. దుబాయ్ చేరాక అక్కడ బెట్టింగ్ చట్టబద్ధం కాకపోయినా ఆన్లైన్ ద్వారా ఇండియాను టార్గెట్ చేయొచ్చని ప్లాన్ చేశారు ఈ కేటుగాళ్లు. అలా మహాదేవ్ బుక్ యాప్ పుట్టింది. వీరు వ్యాపారాన్ని తమ దగ్గరే ఉంచుకోలేదు. ఇండియాలోని నిరుద్యోగ యువతకు, తెలిసిన వాళ్లకు ప్యానెల్స్ అమ్మడం మొదలుపెట్టారు. అంటే ఒక ఏరియాలో బెట్టింగ్ నడిపించే అధికారం ఒక ఏజెంట్కి ఇస్తారు. లాభంలో కొంత వాటా ఏజెంట్కి, మిగతాది దుబాయ్లో ఉన్న సౌరభ్, రవిలకు వెళ్తుంది. జ్యూస్ అమ్మే స్థాయి నుంచి మొదలై కేవలం 4 ఏళ్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించారు. వీరు బయటపడటానికి ప్రధాన కారణం సౌరభ్ చంద్రకర్ పెళ్లి. 2023లో సౌరభ్ చంద్రకర్ తన పెళ్లిని దుబాయ్లోని రస్ అలా ఖైమాలో చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఏకంగా 200 కోట్లు నగదు రూపంలో ఖర్చు చేశాడు. పెళ్లి మండపం డెకరేషన్, ఫ్లైట్ టికెట్లు అన్నీ నగదు హవాలా రూపంలోనే చెల్లించారు. బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఈ పెళ్లికి వెళ్లి ప్రదర్శనలిచ్చారు. వారికి కూడా హవాలా ద్వారానే పేమెంట్స్ అందాయి. అంత భారీ మొత్తంలో నగదు చెలామణి అవ్వటంతో భారత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్ను వీళ్లపై పడింది. ప్రస్తుతం వీరిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. దుబాయ్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చినా న్యాయపరమైన చిక్కుల వల్ల ఇంకా ఇండియాకు రప్పించలేకపోయారు. మహాదేవ్ బెట్టింగ్ వేల కోట్ల వ్యాపారం కేవలం యాప్ల ద్వారా మాత్రమే విజయవంతం కాదు. దీనికి అడ్డు అదుపు లేకుండా పనిచేయడానికి రాజకీయ నాయకుల రక్షణ, ఉన్నత స్థాయి అధికారుల మౌనం చాలా అవసరం. డ్రగ్స్ కేసు కావచ్చు, లేదా బెట్టింగ్ యాప్స్ కేసు కావచ్చు, కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చిన తర్వాత విచారణ మందగించడం వెనుక అధికారంలో ఉన్న వ్యక్తుల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ కేసుల ద్వారా వచ్చే అపారమైన డబ్బు బ్లాక్ మనీ, రాజకీయ ఫండింగ్కు ఉపయోగపడుతుందనే ఆరోపణలున్నాయి. స్థానికంగా పనిచేసే బెట్టింగ్ ఏజెంట్లు, ప్యానెల్ ఆపరేటర్లు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఫలితంగా చిన్న చేపలు మాత్రమే పట్టుబడతాయి, పెద్ద తిమింగలాలు తప్పించుకోగలుగుతాయి. బెట్టింగ్ కంపెనీల సామ్రాజ్యం దుబాయ్లో ఉన్నా అవి మన ఇంటి గుమ్మం దాకా వచ్చేది స్థానిక ఏజెంట్ల ద్వారానే. బెట్టింగ్ ఏజెంట్లు బహిరంగంగా ప్రకటనలు చేయరు. యువతను టార్గెట్ చేసి వారికి నమ్మకం కలిగించి ప్రత్యేకమైన టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఆ గ్రూపుల్లో కొంతమంది గెలిచినట్లు నకిలీ స్క్రీన్ షాట్స్ పెట్టి కొత్త వారిని లోపలికి లాగుతారు. కొత్తగా వచ్చే యువత డబ్బులు పోగొట్టుకుంటే వారికి అప్పు ఇచ్చే విధానం మొదలు పెడతారు. డబ్బు పోయింది కాబట్టి ఎలాగైనా కట్టాలి అన్న భయంతో వారు మరింత ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. ఈ బెట్టింగ్ వ్యాపారం వల్ల జరిగే నష్టాన్ని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితంగా ప్రజలకు తెలియచేయాలి.
ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అప్పులు, బెదిరింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాలు పెరిగి చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. బెట్టింగ్ వ్యసనం ఒక రకమైన మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. యువత చదువు, పని మీద దృష్టి పెట్టకుండా 24 గంటలు బెట్టింగ్ గురించి ఆలోచించడంతో జీవితాన్ని, భవిష్యత్తును కోల్పోతున్నారు. బెట్టింగ్ యాప్లు భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఒక్క క్లిక్తో డబ్బులు రెట్టింపు చేసుకునే ఆశ, కానీ అది నిజంగా నైపుణ్యంతో కూడిన ఆటేనా, లేదా ఒకరి చేతిలో నియంత్రించే ఒక శాస్త్రమా? మీరు ఆడిన మొదటి 1-2 సార్లు గెలిచి మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలయ్యే ఆ కిక్ కోసం పదే పదే ఆడి చివరకు వేలల్లో, లక్షల్లో పోగొట్టుకుంటారు. అది అదృష్టం కాదు, మీ బలహీనతను వాడుకునే ఒక అల్గారిథం. ఈ యాప్ల యజమాని ఎప్పుడూ లాభపడేలాగే ఈ వ్యవస్థను రూపొందించారు. బెట్టింగ్లో గెలుపు చాలా ఈజీ అని ప్రకటనలు ఇచ్చే నటులకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కనిపిస్తుందే తప్ప సామాజిక బాధ్యత కనిపించకపోవడం విచారం. బెట్టింగ్ యాప్ ప్రకటనల్లో ఇష్టమైన నటులను చూసి ఆడే అమాయక ప్రజలు వాళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరం. కనీసం మీరైనా జరిగే మోసాన్ని గుర్తించకపోతే ఇంకా ఎన్నాళ్ళిలా మోసపోతారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి ప్రయత్నించండి. సామాజిక బాధ్యతను పక్కన పెట్టి కోట్లాది రూపాయల పారితోషికం కోసం సినీ నటులు బెట్టింగ్ యాడ్స్లో నటించడం ద్వారా సామాన్య ప్రజల్లో ఇదొక చట్టబద్ధమైన వ్యాపారం అనే భ్రమను కల్పిస్తున్నారు. మేధావులుగా సామాజిక అంశాలపై గళం విప్పే ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ ప్రకటనల్లో కనిపించటం నైతిక బాధ్యత, డబ్బెదుట ఓడిపోయిన తీరును స్పష్టం చేస్తుంది. కేవలం జరిమానాలతో సరిపెట్టి సామాన్యుల నష్టానికి వారి పాత్రను చట్టం విస్మరించడం అనేది ఒక వ్యవస్థాగత వైఫల్యమేనని ఎవరు చెప్తారు? మనకు మనమే తెలుసుకోవాలి. మీ జీవితం పట్ల మీరే చైతన్యంగా ఉండాలి. వలలో పడిన చేపే కూరవుతుందనే కనీస సత్యం కూడా తెలియకపోతే ఎలా? ఇదిలా ఉంటే ఎన్నికల ఫండింగ్కు ఈ బెట్టింగ్ యాప్ల నల్లధనమే ఉపయోగపడుతుందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజకీయ పోషణ వలనే చిన్న ఏజెంట్లు మాత్రమే పట్టుబడి అసలు డాన్లు విదేశాల్లో తప్పించుకుంటున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు బలహీనపడటానికి కారణమైన అదే వ్యవస్థాగత లోపాలు ఈ కేసు ఉన్నత స్థాయికి చేరినప్పుడు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల సాక్ష్యాధారాల సేకరణ ఆలస్యమై చివరికి నిందితులు సాక్ష్యాల లేమి కారణంగా విడుదలయ్యారు. మన దేశంలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి జూదం చట్టాలే అమల్లో ఉండటం, గేమ్ ఆఫ్ స్కిల్ పేరుతో ఉన్న లొసుగులను వాడుకుని ఈ యాప్లు లైసెన్సులు పొందటం ఈ మాఫియాకు మరింత అండగా నిలుస్తోంది. బెట్టింగ్ యాప్లలో గెలిచేది యాదృచ్ఛికంగా కాదు, ఇది నైపుణ్యం కాదు, నియంత్రిత అదృష్టం. మీరు ఆడిన ప్రతి 10 సార్లలో మొదటి 1 లేదా 2 సార్లు గెలిపించి మీ మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలయ్యేలా చేస్తుంది. ఆ కిక్ కోసం మీరు మరింత ఆడి పెద్ద మొత్తాలు ఓడిపోతారు. ఈ అల్గారిథం ఎప్పుడూ యజమాని లాభపడేలాగే రూపొందించబడుతుంది. బెట్టింగ్ మాఫియాకు దేశీయ చట్టాల నుండి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యసనం చివరి ఫలితం కుటుంబాల విధ్వంసం. అప్పులు తీర్చలేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది కేవలం డబ్బు పోగొట్టుకోవడమే కాదు, మానసిక రుగ్మతగా మారి యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తోంది. పైరసీదారులను ఎన్కౌంటర్ చేయాలన్న నిర్మాతలు అదే పైరసీ సినిమాల్లో ప్రకటనలు ఇచ్చే బెట్టింగ్ యాప్ల యాడ్స్లో నటించే హీరోల పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ ద్వంద్వ ప్రమాణాలే వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని, డబ్బుకు ఉన్న శక్తిని సూచిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వ్యవస్థలోని లోపాలు, నటుల నైతిక వైఫల్యాలు, రాజకీయాల ఒత్తిడి, ఇలాంటివన్నీ ఈ బెట్టింగ్ మాఫియాకు అండగా నిలుస్తున్నాయి. కానీ ఈ చీకటి వ్యవస్థ నుంచి బయటపడాలంటే మొదట మన ప్రయత్నం మనం చేయాలి. ఏ నటుడు చెప్పినా, ఏ ప్రచారం చేసినా సరే బెట్టింగ్ యాప్స్ను తిరస్కరించటమే మన కుటుంబానికి, మన సమాజానికి మనమిచ్చే నిజమైన భద్రత.